హే గాయ్స్ వాట్సాప్ ఎట్లా అందరూ నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మనం డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేయబోతున్నాము. చాలా డేస్ అయింది, అంటే నేను ఈవినింగ్ షిఫ్ట్లో ఉన్నప్పుడు చేసిన, ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ అనమాట. సో మార్నింగ్ షిఫ్ట్లో చేద్దామని అనుకుంటాను. అండ్ ఇప్పుడైతే టైం 6 o'clock అవుతుందన్నమాట. పొద్దున్నే రెడీ అయిపోతాను, ఎందుకంటే నా ఆఫీస్ క్యాబ్ అయితే 6:30 వరకు వచ్చి వెయిట్ చేస్తుంటారు. సో 6:30 వరకు మొత్తం రెడీ అయిపోయి కూర్చుంటాను అనమాట. ఇక్కడ నేను రెడీ అయ్యి వెయిట్ చేసిన క్యాబ్ ఇంకా రావట్లేదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. గుడ్ మార్నింగ్. ఐ గాట్ రెడీ, కానీ నా క్యాబ్ ఇంకా రాలేదు. గైస్ నా ఐస్ చూడండి ఎంత రెడ్గా అయిపోయినాయో, ఎందుకంటే నైట్ సరిగ్గా నిద్ర లేకుండే అనమాట. ఇంకా అందుకని కొంచెం రెడ్గా ఉన్నాయి. 3 hours పడుకున్నాను. అండ్ వెంటనే లేచి రెడీ అయిపోయి ఆఫీస్కి అయితే వచ్చేసాను. ఆఫీస్లో మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట. హెల్తీగా కడుపు నిండా తింటాను మంచిగా. డిన్నర్ కొంచెం లైట్గా తింటా కాబట్టి ఇదైతే మంచిగా ఫుల్గా తింటాను అనమాట బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే. సో దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. ఇడ్లీ తింటున్నావా, అన్నం తింటున్నావా? సో ఎవ్రీ సింగిల్ డే ఆఫీస్ రాగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం, ఎందుకంటే ఒకసారి వర్క్ స్టార్ట్ చేసినాక మళ్ళీ ఏం డిస్ట్రాక్షన్ ఉండదు అనమాట. అందుకనే ఫస్ట్ తినేసినామంటే తర్వాత వర్క్ మంచిగా చేసేసుకోవచ్చు. అండ్ నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాను ఎవ్రీ సింగిల్ డే. ఎట్లా అంటే మాకు టార్గెట్స్లా ఉంటుంది అనమాట వర్క్లో. సో అట్లానే నేను కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాను. ఆఫ్టర్నూన్ వర్క్ ఇంత వర్క్ అయిపోవాలి అని చెప్పేసి. సో అట్లా ఆఫ్టర్నూన్ వరకు మ్యాక్సిమం 70% అట్లా వర్క్ అయితే ఫినిష్ చేసేస్తాను, జల్దీ చేసేస్తాను. అండ్ నాకు నా వర్క్ అంటే కూడా చాలా ఇష్టమే. ఒక 3 years అవుతుంది, 3 years పైన అవుతుంది వర్క్ చేయబట్టి. అండ్ వేరే ఆపర్చునిటీస్ కూడా చూస్తున్నాను, చూడాలి ఎట్లుంటుంది ఏం కదా అని. అండ్ నేనైతే ఒక ఆఫ్టర్నూన్ వరకు కొంచెం వర్క్ అయితే ఫినిష్ చేస్తాను. అండ్ తర్వాత జిమ్కి వచ్చి కొంచెం బ్రేక్లా తీసేసుకొని ఒక 5,000-6,000 స్టెప్స్ అయితే చేసిన అనమాట. నాకు చాలా ఇష్టం. అంటే ఈ మధ్య 10,000 స్టెప్స్ ఎవ్రీ సింగిల్ డే చేయడం ఈజీ అయిపోయింది, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ తర్వాత లంచ్ చేయడానికి మేమైతే కెఫ్టేరియాకి వచ్చాము. అండ్ కెఫ్టేరియాకి వచ్చిన తర్వాత చికెన్ బిర్యానీ పెట్టారనమాట ఈరోజు స్పెషల్. సో నేను కొంచెం చికెన్ బిర్యానీ పెట్టుకున్నాను, వేరే అన్నీ ఏం తినలేదు. ఇంకా కొంచెం చికెన్ బిర్యానీ విత్ క్యారెట్స్ అండ్ క్యూకంబర్, అంతే, వెరీ సింపుల్. సో దట్స్ వాట్ ఐ హ్యాడ్ ఫర్ లంచ్ ఫర్ టుడే. నేను ఆఫీస్లో ఉంటే మాత్రం 8,000 స్టెప్స్ అన్నా చేస్తాను అట్లీస్ట్. రోజు 10,000 చేస్తాను కాబట్టి అట్లీస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు బ్రేక్ టైంలో వచ్చి 8,000-9,000 స్టెప్స్ అట్లా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే 6,000 స్టెప్స్ అయినాయి ఆల్రెడీ, ఇంకా 4,000 చేయాలి. సో వీలైతే 10,000 ఇక్కడనే వేసేస్తాయి ఈరోజు అయితే. బట్ నా వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చిల్ అవ్వడమే. అండ్ కొంచెంసేపు అయినాక మీటింగ్ ఉందన్నమాట. సో అంతసేపట్లో జల్దీ వర్క్ ఫినిష్ చేసేస్తా. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చిన. నేను 5 o'clockకి 5:10కి అట్లా స్టార్ట్ అయినా అనమాట ఆఫీస్ నుండి. అప్పుడు స్టార్ట్ అవుతే ఇంటికి వచ్చేసరికి 7:30. అండ్ టుడే మా ఆఫీస్లో మాకు గిఫ్ట్స్ ఇచ్చారనమాట. సో చూద్దాం ఏమున్నాయని చెప్పేసి. అప్పుడప్పుడు ఇట్లా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. లెట్స్ సీ వాట్ ఐ గాట్ అనేసి. మస్తు అనిపిస్తుంది కదా. Let's see. So first thing, yay! Boat speaker. ఫుల్ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేద్దాం రా టెడ్డీగా. వి గోట్ స్పీకర్, బోట్. అండ్ ఈ నెక్స్ట్ది ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్, ఎందుకంటే ఎప్పటి నుండో తీసుకుందాం అని అనుకుంటుండే నేను. అండ్ ఫైనలీ నాకే వచ్చింది గిఫ్ట్ లాగా. వావ్, crazy. స్ట్రా వచ్చింది అండ్ స్ట్రా క్లీనర్ వచ్చింది.
మనకు వాటర్ అంటే పిచ్చి కాబట్టి ఇట్లాంటివి వేస్తే మస్తు అనిపిస్తుంది. సో వీ గాట్ దిస్ స్టాన్లీ కప్ లాంటిది అనమాట. క్రేజీ. సో దట్స్ వాట్ వీ గాట్ ఫర్ నౌ. అండ్ ఏంటో సో దట్స్ ఇట్ గైజ్. ఇప్పుడే ఇంటికి వచ్చినా అనమాట. నేనైతే వర్కౌట్ చేయాలో వద్దా అని ఆలోచిస్తున్నా. లెట్స్ సీ. ఓపిక ఉంటే చేస్తా. బికాజ్ ఐమ్ సో టైర్డ్. పొద్దున 7కి వెళ్తే 7:30కి ఇంటికి వచ్చాను. బట్ రేపు నాకు హాలిడే. రేపు మనకి వీక్ ఆఫ్ రా. రేపు ఆఫీస్ కోను, మంచిగా ఆడుకుందాం. టెడ్డీ ఇట్రా. టెడ్డీ గారు చిల్ అవుతుంది. నాకు రీసెంట్గా మా అక్క ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అనమాట ఇది. ఎరెన్షియా వాటెవర్ ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారేమో తెలియదు, కానీ ఇది ఫేస్ వాష్ అనమాట. ఎంత బాగుంటుంది అంటే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నాది చాలా సెన్సిటివ్ స్కిన్, అలాంటిది నా స్కిన్కే సెట్ అయిందంటే ఐఎమ్ సో హ్యాపీ. నేను ఏమైనా ట్రై చేసిన అనుకో ఇట్లా భయం అవుతుంది, నెక్స్ట్ పొద్దున కాగానే ఇట్లా వచ్చేస్తాయి పింపుల్స్ అని చెప్పేసి. బట్ దిస్ వన్ వర్క్డ్ ఫర్ మీ అండ్ దిస్ ఇస్ అమేజింగ్. ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది, నైకాలో లేదు, ఎక్కడ లేదు. బట్ షుడ్ సీ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి చూడాలి. బట్ దిస్ ద బెస్ట్. ఇప్పుడు జల్దీ ఫేస్ వాష్ చేసుకొని నేనైతే వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు యాప్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ డూ ఇట్. నాకు ఆఫీస్ వీక్లో అంటే మాకు ఎట్లా అంటే హైబ్రిడ్ మోడల్ అనమాట. ఒక వీక్ ఇంట్లో నుండి వర్క్ చేసుకోవచ్చు, ఒక వీక్ ఏమో ఆఫీస్ నుండి వర్క్ చేయాలి. సో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంత బాగుంటుంది ఎక్సెప్ట్ ట్రావెలింగే నాకు లిటరలీ 4 hours 5 hours కూడా పడుతుంది. అదొక్కటే చాలా అంటే చాలా కష్టం. పొద్దున 7కి పోతే ఇప్పుడు 7:30కి వచ్చిన. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయి వర్కౌట్ చేస్తే, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మిస్ మై వర్కౌట్. దానికనే కొన్ని మినిట్స్లో మనకి ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. And then I started working out. So first every single day, every workout ki nenu chesedi skipping, jumping jacks, high knees and konni side bends avi and inka chaane unnai. It depends on workout anamata. Ee roju abs workout aithe క్రేజీ ఉండే, చాలా బాగుండే, మంచిగా చేసిన. ఒక 1.5 hour అయితే పట్టిందనమాట టైం. అండ్ తర్వాత నేనైతే డిన్నర్ చేసేసాను అనమాట. అండ్ ఇదైతే నెక్స్ట్ డే. టెడ్డీ వ్యాక్సిన్ వేయించుకుంటావా? అయిపోయింది. దానికి వ్యాక్సిన్ అయింది ఈరోజు. టెడ్డీలో నొప్పి లేస్తుందా? కొంచెం డల్ ఉంటాడట గైస్ ఈరోజు వాడు, పాపం. టెడ్డీ ఇచ్చాడు, ఇక ఇచ్చాడు ఒక్కసారి. కోపమ్మా? అయ్యో ఇచ్చాడు.